అన్నీ లాజిక్ లేని సినిమాలే. నవ్వాలో ఏడవాలో తెలియనంత విచిత్రంగా ఉంటాయి మన తెలుగు సినిమాలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరిని కించపరచాలని కాదు, జస్ట్ ఫర్ ఫన్. డైరెక్ట్గా పాయింట్కి వస్తే, హీరో వచ్చి ఖచ్చితంగా విలన్తోనే ఏదో లొల్లి పెట్టుకుంటాడు. ఆ విలన్కే అందమైన కూతురు ఉంటుంది. ఇదో మ్యాజిక్. ఊరు మొత్తంలో సినిమాలో చూపించే ఆ ఊరిలో ఆ విలన్కి మాత్రమే, ప్రతి సినిమాలో విలన్కి మాత్రమే అందమైన కూతురు ఉంటుంది. అది హీరోకి మరదలైన అయి ఉంటుంది, లేకుంటే హీరో ఫ్యామిలీకి హీరోయిన్ వలన శత్రువైన అయి ఉంటాడు. ఆ ఊరు మొత్తంలో హీరో మాత్రమే విలన్ వాళ్ళ రౌడీలని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొడతారు. ఈ హీరో కొట్టినప్పుడే వాళ్ళు ఎగిరెగిరి పడతారు. 10 మంది రౌడీలు వచ్చినా సరే ఈ హీరో ఒక్కడే కొడతాడు. అది ఎలా? జస్ట్ 10 మంది చుట్టూ ఉన్నా సరే ఒకడిని కొడుతుంటే మిగతా వాళ్ళు హీరోని ఏమి చేయరు, చూస్తూ ఉంటారు. అలా ఒకరి తర్వాత ఒకరు వస్తారు అంతే. హీరోకి కనీసం 6 ప్యాక్ కాదు కదా, 3 ప్యాక్స్ కూడా ఉండవు. మొన్నటిదాకా హీరో రామ్ ఎంత ఉన్నాడు? ఆయన 4 కొడతాడు. కొడితే గాల్లో ఎగిరి పడిపోతుంటారు, దడ 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 దడ. అంతెందుకు, బాలకృష్ణ గారి సినిమా ఒకటి చిటికేస్తే ట్రైన్ ఆగిపోతుంది. ఇలా అంటే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది. ట్రైన్ వెనక్కి వెళ్ళడానికి వెనకాల ట్రైన్ ఉంటుంది తప్ప, ట్రైన్ వెనకాల ఇంకో ఇంజన్ ఉంటే తప్ప ట్రైన్కి రివర్స్ గేరే ఉండదు అసలు. కానీ బాలకృష్ణ ఎలాంటి బ్లూటూత్ కూడా లేకుండా ఇలా ఇలా అనేస్తాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ని ప్రేమించాలి. ఆడికి ఊరు మొత్తంలో ఆ విలన్ కూతురే బాగా నచ్చుతుంది. అలాగే ఈ హీరోయిన్ కూడా ఊరందరిలో ఎవరిని ప్రేమించదు, ఈయన్నే ప్రేమిస్తుంది. ఈడు ఏ బ్లడ్ బ్యాంకులోనే బ్లడ్ ఇస్తుంటే అప్పటిదాకా కోపంతో చూసిన ఈ అమ్మాయి, నేను ఇంత మంచోన్నా కాదనుకుంది, ఇంత మంచోడా వీడు, ఐ లవ్ యూ రాజేష్ అనేలాగా ఫీల్ అయిపోయి ఖచ్చితంగా కలగంటది, ఏదేదో ఊహించుకుంటుంది. కట్ చేస్తే వాడు మేనమామ కొడుకు. ఇలా ఉంటాయి కథలు. ఇక డ్యాన్సులు, పాటలు. హీరో హీరోయిన్ ఇమాజినేషన్లో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఆ మ్యూజిక్ కొట్టేవాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. చిన్నప్పుడు అనుకునేవాడిని, ఈ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కొట్టేవాళ్ళు, ఈ ఆర్కెస్ట్రా ఎక్కడున్నారు అని. తర్వాత వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే సేమ్ అవే స్టెప్స్ గ్రూప్ డాన్సర్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కౌలించుకుంటే వాళ్ళు కౌలించుకుంటారు. ఈడు పిర్ర మీద కొడితే వాళ్ళు కూడా పిర్ర మీద కొడతారు. ఇది ఎలా సాధ్యం? ముందే ఏమైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకుంటే చూపించరే. పాట అయిపోయింది, హీరో హీరోయిన్ వెళ్ళిపోతారు. ఈ గ్రూప్ డాన్స్ ఎట్టుపోయారు? పల్లవికి ఒక డ్రెస్ ఉంటుంది, పల్లవి అయిపోయాక చరణం వస్తుంది, అప్పుడు ఇంకో డ్రెస్ ఉంటుంది. ఈ డ్రెస్సులు ఎక్కడ మార్చుకుంటారు? ఇవేవి అర్థం కావు, ఏదో అలా నడిచిపోతుంటాయి. మొత్తానికి సినిమా అయిపోయిన తర్వాత అంత పెద్ద కరుడు కట్టిన రౌడీ విలను వాళ్ళ అమ్మాయిని ఇచ్చి హీరోకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పటిదాకా ఒప్పుకోడు, లాస్ట్లో ఒప్పుకుంటాడు. ఇలా ఉంటాయి మన తెలుగు సినిమాలు.